ఇప్పటి వరకు నిత్య పెళ్లి కొడుకులనే చూశారు కదా. ఇప్పుడు మనం నిత్య పెళ్లి కూతురు గురించి చెప్పుకోబోతున్నాం. ఆమె ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మందిని పెళ్లాడింది. అయితే ఈ నిత్య పెళ్లి కూతురు వ్యవహారాన్ని ఆమె ఆధార్ కార్డు బహిర్గతం చేసింది. చివరకు ఆమె జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఈ నిత్య పెళ్లి కూతురు ఎవరు? ఆమె వ్యవహారం ఎలా బయటపడింది? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా తారాపురానికి చెందిన ఓ యువకుడు బేకరీలో పనిచేస్తున్నాడు. అతనికి 35 ఏళ్లు నిండినా పెళ్లి కాకపోవడంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంబి డేట్ ద తమిళ్ వేలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ వెబ్సైట్లోనే సంధ్య అనే మహిళ పరిచయమైంది. ఈరోడ్ జిల్లా కొడుమూడికి చెందిన సంధ్య తన వయసు 30 అని యువకుడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. ఇద్దరు కొంతకాలం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చాటింగ్ చేసుకున్నారు. ఆమెకు అవసరమైనప్పుడల్లా యువకుడు డబ్బులు పంపించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు పళని సమీపంలోని ఓ దేవాలయంలో సంధ్య ఆ యువకుడు పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా వారి పెళ్లికి అంగీకరించారు. అంతేకాదు పెళ్లి కూతురుకు కావాల్సిన నగలు, పట్టు చీరల్ని పెళ్లి కొడుకు కుటుంబమే కొనుగోలు చేసింది. పెళ్లైంది. హ్యాపీగా 3 నెలలు గడిచింది. అయితే ఆమె ప్రవర్తనలో స్వల్పంగా మార్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా సంధ్య చెప్పిన వయసుకు ఆమె రూపురేఖలకు పొంతనలేదు. దీంతో ఆమె ఆధార్ కార్డును చెక్ చేశాడు. ఆ కార్డులో భర్త పేరుగా చెన్నైకు చెందిన మరో వ్యక్తి పేరుంది. దీంతో షాక్ అయిన యువకుడు వెంటనే ఆమెను నిలదీశాడు. దొరికిపోయానని గుర్తించిన మహిళ తన భర్తను, అతని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. వెంటనే యువకుడు తారాపురంలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టంతా రట్టయింది. పోలీసుల విచారణలో ఆ మహిళకి సంబంధించి సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఆమెకు 10 ఏళ్ల క్రితమే ఒకసారి వివాహమైందని, ఆమెకు ఒక బిడ్డ కూడా ఉందని గుర్తించారు. అంతేకాదు అతని నుంచి విడిపోయిన మహిళ, వ్యాపారవేత్తలు, ఫైనాన్షియర్స్, పోలీసు అధికారులు సహా మొత్తం 50 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు గుర్తించారు. పెళ్లి చేసుకోవడం, కొద్ది నెలలు కాపురం తర్వాత గొడవపడి నగలు, నగదుతో ఇంటి నుంచి పారిపోయేది. సంధ్య బాధితుల్లో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఉన్నారని తెలిసింది. ఒక డీఎస్పీ, పలువురు ఎస్ఐలను కూడా సంధ్య పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. చాలా మంది ఈ పరిస్థితిని బయటకు చెప్పుకోలేకపోవడంతో సంధ్య యథేచ్ఛగా తన మోసాల పరంపరను కొనసాగిస్తూ వస్తోంది. కానీ తాజాగా ఆమె గుట్టు రట్టవడంతో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.